ఈ బీహార్ వాళ్ళ మీద డౌట్ ఉంటుందా? చాలామంది మూమెంట్ మనం టీవీ వాయిస్ తీసుకోవాలి. చాలా అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. వరంగల్లో మన బద్దకరంగా అయిందట. ఉదయం 6 గంటలకి ఇద్దరు బండి మీద వచ్చేసి గుడి దగ్గర అక్కడ బండి ఆపేసి ఆమె కింద పడేసి నోరు దగ్గర పెట్టేసి ఆ చైన్ రాకపోతే పైన నుంచి ఇట్లా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆమె 20కి దెబ్బ జరిగింది. ఆ టైంలో మార్నింగ్లో ఎవరు లేకపోవడం అనేది, ఆమె వయసు కూడా బయటికి రాలేదు. దాంతో ఇమ్మీడియట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మనం పావు 6 గంటల నుంచే ఈ ఎడిటింగ్ జరుగుతూ ఉంది. అంటే సభ్య వాళ్ళు చూశారు ఇట్లా ఇద్దరు పిల్లలు అటు తిరుగుడు. ఆ తర్వాత 6 గంటల 6:05 నిమిషాలకి కొంచెం వయసు రాగానే మేము బయటికి వచ్చేసి వాళ్ళపై చైన్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మట్టివాడ భోగేశ్వర ఆలయం దగ్గరలో ఉన్న ఒక పెద్ద మనిషి పొద్దుగా లేచి వాకిలు అడుగుతుంటే ఇద్దరు ఒకరు వెహికల్ మీద వచ్చి ఆమె పుస్తల తాడు లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ మధ్యకాలంలో వరంగల్లో ఇటువంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మూవ్మెంట్ చేస్తున్నారు, చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళ మీద తొందరగా యాక్షన్ చేసి కొత్త వాళ్ళ మీద దృష్టి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద చర్య తీసుకోవాలి. ఇటువంటి మట్టివాడ చాలా వీళ్ళు పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సిక్కే ఉన్నాడు. ఆమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంతా. అటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది జరగడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ బంగారం ధర పెరిగిపోయేసరికి ఇటువంటి ఇన్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. కాబట్టి మట్టివాడ పోలీస్ సిబ్బంది బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా వాళ్ళని త్వరగా పట్టుకొని ఇటువంటి వాళ్ళని ఎంబడే వాటి బంగారు దోచుకున్న బంగారాన్ని ఎంబడే తిరిగి ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భం తెలుసు. వరంగల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఇటువంటి సమాచారం ఇచ్చి కొత్త వాళ్ళు కనబడితే వారి మీద ఎంబడే పోలీసులు ఫిర్యాదు చేసే విధంగా తెలియజేసే విధంగా అందరం తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు అర్లీ మార్నింగ్ సుమారు 5:36 మధ్య మన భోగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి ఓదెల ప్రమీల అనే పెద్ద ఆవిడ ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటే అది అబ్జర్వ్ చేసినటువంటి ఒక యువకుడు సడన్గా వచ్చేసి ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తల తాడును గుంజుకొని పోయే క్రమంలో పెద్ద ఆవిడ కింద పడిపోతుంది. కింద పడిపోగానే ఆ పుస్తల తాడును తీసుకొని వెళ్ళిపోయాడు. దాని తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ రావడము, వెంటనే మా ఇన్స్పెక్టరు, ఎస్ఐస్, క్రైమ్ టీమ్, నేను అందరం స్పాట్కి వెళ్ళి ఎట్లా జరిగింది, ఎవరు చేసి ఉంటారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. దీంట్లో ఏంటంటే ఒక అతను నడుచుకుంటూ వచ్చి అది స్నాచింగ్ చేయడము, ఇంకొక వ్యక్తి కొంత దూరంలో బైక్ మీద ఉన్నట్టుగా మాకు ఇప్పుడు ప్రాథమికంగా సమాచారం అందింది. బండి మీద ఉండి ఇతను ఇది అఫెన్స్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి 2 వీలర్ మీద పరారైనట్టుగా తెలిసింది. సో అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీస్తున్నాము. సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా కొన్ని ఉన్నాయి. దీని ఆధారంగా సైంటిఫిక్, టెక్నికల్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ద్వారా డెఫినెట్గా ఈ కేసును డిటెక్ట్ చేస్తాం అతి త్వరలో. సో ఈ సందర్భంగా ఏంటంటే ముఖ్యంగా మహిళలకు ఈ మధ్య కొంత కాలం నుంచి స్నాచింగ్స్ అనేటువంటివి అవుతూ ఉన్నాయి. కాబట్టి మహిళలు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. ఈ పుస్తల తాడు ఎస్పెషల్లీ కొద్దిగా కనపడకుండా ఏదో రకంగా కవర్ చేసి ఉంచడం ఒకటి. రెండోది, ఎవరైనా అనుమానాస్పదంగా ఇంకా తిరుగుతున్నట్టుగా కనిపిస్తే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వడము, లేకుంటే నైబర్స్తోని వారికి సమాచారం ఇవ్వడము. ఆ రకంగా చేస్తే మనం కొంత ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఒకవైపు పోలీస్ ఎఫర్ట్స్, మా బ్లూ కోడ్స్ కావచ్చు, మా పెట్రోలింగ్ వెహికల్స్ కావచ్చు, మా ఎస్ఐస్ కావచ్చు, మా ఇన్స్పెక్టర్స్ ఈ అఫెన్స్లను కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా
మరి మహిళలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ చైన్ స్నాచింగ్స్ను ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.